యూజ్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన? ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయొచ్చండి. ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం మంచిదనుకుంటున్నాను. ఏ ఏ విషయాల్లో సపోర్ట్ చేయాలి? ఏ ఏ విషయాల్లో సపోర్ట్ చేయకూడదు? ఇప్పుడు ఒక పేదవాడు ఒక సినిమా చూడాలంటే ఐబొమ్మ ద్వారా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక ₹1000 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళి సినిమా చూసేంత స్తోమత అయితే లేదు జనాల్లో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే టికెట్స్ రేట్ అయితే విపరీతంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఆ విషయంలో అయితే మరి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయంలో సపోర్ట్ చేయని కారణం ఏంటంటే ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ కొన్ని ప్రమోట్ చేశాడు. ఆ విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం అంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం సూసైడ్స్ అలాంటివి చాలా చేసుకుంటున్నారు కదా. ఆ విషయంలో సపోర్ట్ చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఒక సామాన్యుడిగా చెప్పండి ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు? సినిమా పరంగా అయితే సపోర్ట్ చేయొచ్చండి. బెట్టింగ్ యాప్స్ పరంగా అయితే మనం సపోర్ట్ చేయడానికి అది ఇల్లీగల్ కాబట్టి. ఇప్పటి వరకు ఒక 100 కోట్ల వరకు ఆయన తీసుకున్నాడట. 20 కోట్ల వరకు లావాదేవీలు ఉన్నాయి. లగ్జరీ లైఫ్ అలవాటు పడి ఈ విధంగా చేశాడు అని చెప్పి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి చేశాడు అంటున్నారే తప్ప ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక సినిమా చూస్తున్నాడంటే అది ఐబొమ్మ అవ్వచ్చు. ఇప్పుడు ఒక విషయం అండి, పోలీసు వాళ్ళకు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు కదా, అదే ఇప్పుడు 10 నిమిషాలకు ఒకసారి ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఐబొమ్మ రవి మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈ పోలీసు వాళ్ళు మిగతా నేరాల మీద ఎందుకు పెట్టట్లేదు? అంటే చాలా మంది ఇప్పుడు ఆయన కస్టడీలో ఉన్నాడు, సో ఉరి తీయాలి, ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మహా నేరగాళ్ళకే ఏమంటారు ప్రాణభిక్ష ఇయ్యి పెడుతున్నారు. మన పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా ఏంటి ప్రాణభిక్ష ఇయ్యి అని చెప్పి ఇచ్చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన సొంత అప్పుడు ఆ టాలెంట్ అనేది హ్యాకింగ్ పరంగా మనకి యూస్ఫుల్ గా వాడుకుంటే అతన్నే మంచిదని నా అభిప్రాయం. అంటే అది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఏమైనా నెగటివ్ వేలో చేస్తే అది మిస్యూజ్ చేసుకోవడం అంటే అది పోలీసు వాళ్ళ అండర్లో జరగాలని ఉద్దేశం.